హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసుధ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఆలుగడ్డ. ఓకేనా? అయితే నేనైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టిన, స్టవ్ వెలిగించినాను. గిన్నె వేడైతే అయ్యింది. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసినాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను రెండు ఆనియన్స్, చిన్న సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తాను. ఆనియన్స్ అయితే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆలుగడ్డలు, హాఫ్ కేజీ బీరకాయ. ఓకేనా? ఇవి ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ మనము ఇందులో బీరకాయలో ఉన్న వాటర్ అనేది తగ్గే వరకు మనం ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ఆలుగడ్డ ఒక 10 మినిట్స్ నుంచి ఇట్లా నేను సిమ్లో పెట్టి ఇట్లా మంచిగా ఉడికియనైతే ఉడికించినాను. చూడండి, ఇట్లా మంచిగా దగ్గరకు అయినది. ఇందులో ఏమాత్రం వాటర్ అయితే లేదు. చూడండి, బీరకాయ వాటర్ అనేది మొత్తము ఇంకిపోయింది. ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలింది. సో ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటాలు, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే అంతలోపు టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ నేనైతే సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్, అల్లం పేస్ట్ 1 స్పూన్, పసుపు, కారం కూడా నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇవి కూడా ఒక 5 మినిట్స్ మనం ఇట్లా సిమ్లో పెట్టి మొత్తము స్పైసెస్ అనేది మంచిగా కుక్ అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. కొంచెము ఆయిల్ అయితే ఉడికియాలి. అప్పుడే కర్రీ అయితే టేస్టీ అనేది వస్తుంది. ఓకేనా? చాలామంది అంటారు సేమ్ మీరు ఎవ్రీ రెసిపీ సేమ్గా చేస్తున్నారు అని. అంటే నేనైతే డైలీ రొటీన్గా మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తున్నాను. స్పెషల్గా అయితే నేనేమి చూపించట్లేదు. ఓకేనా? ఇది సింపులే, కాకపోతే ఏంటి అని అంటే నేను నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ డైలీ స్పెషల్గా వండుకొని తినాలంటే కాదు కదా. అందరం రొటీన్ లైఫ్. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో సింపుల్గా తినే వాళ్ళు ఉంటారు, హెవీ మసాలా లేకుండా. సో నేను కూడా హెవీ మసాలా లేకుండా సింపుల్ రెమెడీ నేను ఇంట్లో ఎలా చేస్తానో నేను మీకు అది చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. మీరు కూడా అందరూ మంచిగా కుక్ చేస్తారని తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా నాకన్నా సీనియర్ అయి ఉండొచ్చు. ఓకేనా? కాకపోతే నేనైతే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి ఇట్లా స్పైసెస్ అనేది అన్నీ మంచిగా ఇట్లా ఆయిల్లో ఉడికించుకున్నాం కదా. చూడండి, ఆయిల్ అయితే ఎంత మంచిగా పైకి తేలిందో. ఓకేనా? ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసి కంప్లీట్గా కర్రీ అనేది అయితే కుక్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆలుగడ్డలు కొంచెం ఉడకాలి కదా, బీరకాయ ఆలుగడ్డ. సో అందుకనేసి. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి మనము కంప్లీట్గా కర్రీ అనేది అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయితే ఎక్కడి దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మనము చెక్ చేద్దాము. బీరకాయ ఆలుగడ్డ అంతా మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.